తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కీలకమైన పదవిలో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ మిత్ర బృందం ఆలపాటి నాగభూషణం, గుత్తా సోమశేఖరరావు, పరుచూరి పవన్ కుమార్, యలమంచిలి జయన్, ఆలపాటి రాజా అభిమాన సంఘం, గుంటూరు జిల్లా. విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888. తెనాలి అమరావతి కాలనీలో ఉన్నటువంటి సాయి దుర్గా బాలకుటీర్లో ఈ రోజు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా ఎగ్జిబిషన్ కొనసాగిన పరిస్థితి ఉంది. ఇక్కడ చదువుతున్నటువంటి వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. తమ స్వహస్తాలతో తమ మేధోశక్తిని ఉపయోగించి తయారు చేసినటువంటి వివిధ నమూనాలను ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. చాలా డిఫరెంట్గా వారి పిల్లలైతే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు చాలా ఉత్సాహంగా, చాలా యాంగ్జైటీగా అయితే ఈ ప్రదర్శనలో అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా వివిధ రకాల నమూనాలను ప్రత్యేకంగా తయారు చేయించి విభిన్న రకాల నమూనాలను తయారు చేసి ఇక్కడ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ప్రదర్శనకు వచ్చి వాటిని ఎంతో ఆసక్తిగా అయితే తిలకిస్తా ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి ఈ స్కూల్కి సంబంధించి సాయి దుర్గా బాలకుటీరికి వచ్చి తమ పిల్లలు ఏ విధంగా వివిధ రకాల నమూనాలను తయారు చేశారు, ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉందన్నది కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తా ఉన్నారు. ఎవరైతే పిల్లలు తమ చేతుల మీదుగా వాటిని తయారు చేశారో అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ప్రజలకు కానివ్వండి, వారి తల్లిదండ్రులకు కానివ్వండి చాలా చక్కగా అయితే వివరిస్తా ఉన్న పరిస్థితి ఉంది. పిల్లలకు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వారి మేధోశక్తి ఇంకా పెంపొందించే విధంగా కూడా ఉంటుందని చెప్పిన కూడా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించిన అనేక మంది స్కూల్ యాజమాన్యాన్ని అయితే ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా, చాలా ఉత్సుకతగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలిలో ఉన్నటువంటి ఈ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటా ఉంది. To all parts of the body. The right side sends blood to the lungs for oxygen and the left side pumps blood reach oxygen and it beats continuously to keep us alive. Thank you. My name is Nurin. I am studying 8th class at Sayi Durga Balakutir. My science project name is Human Eye. Light enters the eye and pass through the lens. The lens focuses it on the retina. The retina sends signals to the brain. The brain focus it on the retina. Then we see and identify the object. Thank you, sir. సాయి దుర్గా బాలకుటీర్ మా స్కూల్లో ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా చాలా ప్రోత్సాహంగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. సాయి దుర్గా బాలకుటీర్ ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాము. ఇక్కడ పిల్లలు తమ నైపుణ్యాన్ని చూపించుకుంటూ దాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు నమూనాలు తయారు చేశారు. దాన్ని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని బాగా ప్రోత్సహించడానికి వాళ్ళు వచ్చి దాన్ని విజిట్ చేసి వెళ్ళారు. దీనివల్ల ఉపయోగం అంటే పిల్లల్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళకి దే కెన్ develop their innovative ideas and they can do what they want to do, what they want not to do. They can know what is that, what have to do. They know that we are trying to make them to develop their skills and we are trying to make them to do anything they want to do. That one it will be help them to develop their futures and develop the countries in all ways. That's all, sir.
నమూనా లైక్స్ హ్యూమన్ ఆర్గాన్స్ గురించి పెట్టాము. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి, ఫ్లడ్స్ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనకున్న రిసోర్సెస్ని దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వాటి గురించి కూడా పెట్టామండి. రెస్పాన్స్ పేరెంట్స్ యూ కెన్ అబ్జర్వ్ సార్, పేరెంట్స్ కమ్ అండ్ దే వాచ్ ఎవ్రీథింగ్ సార్. పిల్లలు మొత్తం మ్యాక్సిమం 300 స్టూడెంట్స్ ఉన్నాం సార్. ఇక్కడ ఉన్నారు, స్టాఫ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా టీచర్స్ కూడా ఇక్కడ మా టీచర్స్ కూడా బాగానే హెల్ప్ చేశారు. మా మేనేజ్మెంట్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తారు. మేము ఏం చేయాలన్నా మాకు ఫుల్గా కోఆపరేషన్ ఇస్తారు, బాగా చేస్తారు సార్. ఈరోజు సాయి దుర్గా బాలకుటీర్లో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్కి రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. పిల్లలు చేసినటువంటి ఈ ఆకృతులు చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క కళనంతా వాళ్ళు చూపించారు, నైపుణ్యాన్ని చూపించారు. కాపీ పేస్ట్ లాగా కాకుండా వినూత్నంగా ఆలోచించి మరి వాటిని తయారు చేయటం చాలా ఆనందకరంగా ఉంది. మరి అదేవిధంగా వీరిని ప్రోత్సహించినటువంటి మరి బాలాసార్ కావచ్చు, మరి మేడం గారు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా, వీరందరూ కూడా వారి యొక్క పాత్రను పోషించబట్టే మరి ఈరోజు పిల్లలు ఎంత చక్కగా చేయగలిగారు. మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పిల్లలు మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక, సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.